గాయస్, నేను మీ @లోకేష్ టెక్ టెక్ మళ్ళీ మంచి ఏ టూల్తో మీ ముందుకు తిరిగి వచ్చేసాను. అదే నోట్బుక్ LM.Google. నువ్వు ఇచ్చిన బుక్ని అనాలిసిస్ చేసి మైండ్ మ్యాప్స్ తీసుకురావడమే కాదు, దాంతోపాటు నువ్వు ఏదైనా యూట్యూబ్ వీడియో అనేది సేవ్ చేసావు అనుకో, ఆ యూట్యూబ్ వీడియోని కూడా డెప్త్గా సెర్చ్ చేసి అండ్ అలాగే అనాలిసిస్ చేసి నీకు కొత్తగా మైండ్ మ్యాప్స్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ అలాగే దీనికి పర్టికులర్గా దీని గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ జెమినీ మోడల్. సరే గైస్, మొత్తానికి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సెర్చ్ చేయండి, అదే నోట్బుక్ LM.Google అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడండి, ట్రైన్ నోట్బుక్ LM ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీరు లోడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. అండ్ అలాగే చూడండి, ఇది ఇలాగే ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్లోనే ఇది చూడండి, ఇది ఆల్. అండ్ అలాగే మై నోట్బుక్స్ నేను కొత్తగా ఓపెన్ చేశాను కాబట్టి ఇది బాగానే ఇలాగే ఉంటుంది అనమాట. ఓపెన్ చేసిన ఇలాగే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మై నోట్బుక్స్ అని ఉంది కదా, ఆ తర్వాత ఫ్యూచర్ నోట్బుక్స్ అని ఉంది కదా, మొత్తం ఇందులో కొత్తగా ఇన్స్క్రైబ్ చేసిన ఈ నోట్బుక్స్ ఇన్స్క్రైబ్ చేశారు కదా, మీకు ఇవి కావాలన్నా సరే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ దగ్గర మనం ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా వాళ్ళు జనరేట్ చేసి ఉంచిన నోట్బుక్స్ అనమాట. ఇవి కూడా ఇవన్నీ మనకి ఎందుకు లేండి, వీళ్ళు కూడా చాలా నోట్బుక్స్ అనేవి ఇచ్చేసారు అనమాట. ఇందులో చూడండి, ఇవి కూడా మొత్తానికి వీళ్ళు చేసినంత మనకు అనవసరం. చూడండి, అండ్ అలాగే క్రియేట్ నోట్బుక్ మీద మీరు ప్రెస్ చేయండి. లేదు క్రియేట్ న్యూ మీద ఇక్కడ ప్రెస్ చేసినా ఓకే. దీని తర్వాత ఇది ఇలాగ మీకు ఒక నోటిఫికేషన్ లాగా ఇలా రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్లో చూడండి, కరెక్ట్గా గూగుల్ డ్రైవ్ నుంచి కూడా మీరు ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట ఇందులోకి. అండ్ అలాగే ఆ గూగుల్ డ్రైవ్లో డాక్యుమెంట్ లాగా అయినా తీసుకురావచ్చు. అండ్ అలాగే గూగుల్ స్లైడ్ అని ఉంది కదా, గూగుల్ స్లైడ్ నుంచి కూడా మీరు అలాగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే చూసారా, లింక్ అని ఉంది, అండ్ అలాగే వెబ్సైట్ లింక్ అయినా మీరు ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయొచ్చు. ఆ వెబ్సైట్లో మనకి ఏముంది, అసలు ఏం కంటెంట్ ఉంది, అసలు ఆ వెబ్సైట్లో కంటెంట్ ఏంటి, అండ్ అలాగే ఆ వెబ్సైట్లో ఏం కంటెంట్ ఉంది దానికోసం మ్యాటర్ కూడా చెప్తుంది అనమాట. అండ్ అలాగే యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో కూడా మనకి ఏం చేస్తుందంటే, మనం ఏదైనా యూట్యూబ్ లింక్ కానీ ఇక్కడ పేస్ట్ చేసామనుకో, ఆ యూట్యూబ్ లింక్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో క్రికెట్ లింక్ చూసామనుకో, ఆ క్రికెట్లో ఉంటుంది, అదేది ఐపీఎల్ గురించి మొత్తం అంతా మీకు మ్యాటర్ ఇస్తుంది అనమాట, ఒక కాన్సెప్ట్ ఇస్తుంది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ కాపీ టెక్స్ట్ ఉంది కదా, మీరు ఏదో నోట్ ప్యాడ్లో ఒక సంథింగ్ ఏదో డేటా అంతా రాసుకున్నారు, ఆ రాసుకున్న డేటాను తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు అనుకో, దీన్ని కూడా మీకు అనాలిసిస్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు ఏదైనా ఇక్కడ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఫైల్, ఏదో బుక్ నేమ్ ఆర్ ఏదో ఫైల్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ యాడ్ ప్రెస్ చేయండి. యాడ్ ప్రెస్ చేసినట్టు మీకు ఇలాగ నోటిఫికేషన్ మళ్ళీ ఇలాగే వస్తుంది అనమాట. అండ్ అలాగే అప్లోడ్ ఏ సోర్స్ ఉంది కదా, ఒక సోర్స్ ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక ఫైల్ ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఏది నచ్చిన ఫైల్, మీకు ఏది నచ్చిందో అలాగే, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్ అనమాట, ఏ ఫైల్ అయినా మీకు ఇష్టమే. ఇంకేవి C++ అనమాట, ఇందులో ఏదైనా. అండ్ అలాగే పిక్చర్స్ ఏదైనా మీరు ఏది నచ్చిందో ఇదిగోండి, అలాగే ఇదేదో ఉంది చూడండి, DBMS మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందా, దీన్ని క్లిక్ చేసి అండ్ అలా ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ ఇది ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఈ ఫైల్ మీకు లోపలికి తీసుకున్న వెంటనే ఇది ఒక కొంచెం సిగ్నల్ మీకు దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ అనమాట. ఇది చూసుకున్నారు, అది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులోనూ ఉన్న కంటెంట్ ఇదేంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క PDF అనమాట. ఇది ఒక సంథింగ్ ఏదో ఇలా ఇచ్చిందనమాట. అండ్ అలాగే ఇందులో ఉన్న దాని పేరు, లోపల ఉన్న కంటెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. అంటే కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్స్ చూసారా, దీని మొత్తం ఉన్న మ్యాటర్ మొత్తం ఇచ్చిందా, దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి, అసలు వాట్ అనేది ఇక్కడ ఇచ్చింది. దీని నుంచి ఈ మ్యాటర్ నుంచి నీకు ఇదేదో నువ్వు ఒక ఫైల్ అనుకోండి, ఈ ఫైల్లో ఉన్న కాన్సెప్ట్ని నీకు ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేయాలి అనుకోండి. మీకు ఒక మైండ్ మ్యాప్ ఉంది కదా, మైండ్ మ్యాప్ మీద ప్రెస్ చేయండి. మైండ్ మ్యాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇలాగా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ స్పీడ్ అనమాట. అండ్ అలాగే దీని రిలేటెడ్ ఉన్న యూట్యూబ్ వీడియోస్ అనమాట. యూట్యూబ్ వీడియోస్ కూడా దీని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ వీడియోస్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. అండ్ అలాగే దీనికి మీరు చూసారా, చాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అయిందనమాట. ఆపరేషన్ సింధూర్ అయితే దాంట్లోన చూసారా, అక్కడ పోడ్కాస్ట్ జరుగుతుంది కదా, అంటే అడుగుతారు కదా, అంటే అక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి అడుగుతారు, ఈ వార్ ఇప్పుడు అవుతుంది అలాగా పోడ్కాస్ట్ జరుగుతుంటుంది కదా, ఈ వార్ ఇప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది, అంటే దీనికోసం అన్ని అలా క్వశ్చన్స్ చేస్తారు కదా. అలాగా ఇందులో కూడా ఈ టాపిక్ కోసం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఒక AIని అండ్ అలాగే వేరే దాంతో ఒక పోస్ట్ కాస్ట్ అనేది జరుగుతుంది అనమాట. పోస్ట్ కాస్ట్ అనేది కూడా జరుగుతుంది అంటే. అండ్ అలాగే ఈ మ్యాటర్లో ఉన్నది మొత్తం ఇన్డెప్త్ గా కావాలి అంటే బ్రీఫ్ డాక్యుమెంట్ కింద కూడా వస్తుంది అనమాట. దీని ఇందులో ఉన్నది మొత్తం బ్రీఫ్ డాక్యుమెంట్ కింద కూడా వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ఆల్రెడీ ఇక్కడ చూసారా, ఆల్రెడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక మైండ్ మ్యాప్ అనేది రెడీ అయిపోయింది అనమాట. దీని మీద క్లిక్ చేయగానే చూసారా, మనకి ఎంత అట్రాక్టివ్గా నచ్చిందో చూడండి. ఇది ఒక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అండ్ అలాగే ఒకసారి చూసారా, ఇందులో ఉన్న ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ అనమాట. ఇందులో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ అనమాట. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు DBMS అని చూడండి. దీంట్లో ఇంకా సబ్ పార్ట్స్ అని ఉన్నాయన్నమాట. చూసారా, వాట్ ఈస్ డేటా అనమాట. ఇక్కడ చూడండి, చూడండి, అలాగే ఇంట్రడక్షన్ టు DBMS లో వాట్ ఈస్ డేటా అండ్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ DBMS అండ్ అలాగే వాట్
డీబీఎంఎస్ వర్సెస్ ఫైల్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ డేటా ఉంది కదా, ఇందులో మళ్ళీ ఇంకా క్లిక్ చేస్తే ఆ డేటాలో ఫ్యాక్ట్స్ అండ్ అలాగే స్టాటిస్టిక్స్ అండ్ రాస్ అండ్ అన్పోజెడ్ అని మొత్తం చూసారు కదా. ఇది ఎలా ఉందన్నమాట. మొత్తం మీరు అలాగా డిఫరెంట్గా అలాగే అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మీకు బాగా పనికొస్తుంది అన్నట్టుగా నేనైతే చెప్పగలను. అండ్ అలాగే చూసారు కదా, అండ్ వ్యూ ఆఫ్ డేటా అనమాట. ఇందులో ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, సైడ్ హెడ్డింగ్స్ అంటే సబ్ పార్ట్స్ అని ఉన్నాయి అనమాట. అంటే చూసారు కదా ఇలాగ అంటే ఇది ఈ యారో ప్రెస్ చేసిన వెంటనే ఇది చూసారు కదా, మీ దాంట్లో ఇంత కంటెంట్ ఉంది, మీరు ఇది చదువుకోవాలి అనేసి ఇది చూపిస్తుంది అనమాట. ఇంత బాగా అనాలిసిస్ చేసి నీకు ఎంత మ్యాటర్ని ఫ్రీక్వెన్సీగా ఎంత బాగా వస్తుంది అనమాట. చూడండి ఇన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి నువ్వు చెప్పిన దాంట్లో. అలాగే ఇది ఎలాగే చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏముంది అంటే అలాగే చూడండి రికవరీ అండ్ అటామిసిటీ అని ఉందా, దీని మీద ప్రెస్ చేస్తూ చూడండి ఇందులో ఇలా వచ్చాయి. అలాగే చెక్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. అండ్ అలాగే మనకి డీబీఎంఎస్లో మనకి చూడండి ఇవి ఎంత ఉందో. ఇంత అలాగే ఎస్పీఎల్ బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఇందులో ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో చూడండి అనమాట. బేసిక్ స్ట్రక్చర్స్ అనమాట. ఇందులో అలాగే సెలెక్ట్ క్లాజ్ అండ్ అలాగే ఇఫ్ క్లాజ్ అండ్ అలాగే ఫ్రమ్ క్లాజ్ ఉంది, అంటే వేర్ క్లాజ్ ఉంది, ఎస్క్యూఎల్ అండ్ అలాగే క్లాజ్ ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి అనమాట. క్లాజ్ ఆపరేషన్స్ అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ క్లాజ్ ఆపరేషన్స్ నీకు ఇంకా సైడ్ హెడ్డింగ్స్ కావాలనుకోండి, చూడండి ఇంకా ఎలా వచ్చాయి. అండ్ సెలెక్ట్ అండ్ వేర్ ఫ్రమ్ అండ్ సెట్ ఆపరేషన్స్. నీకు సెట్ ఆపరేషన్స్లో ఇంకా కావాలి అనుకుంటే చూడండి ఎలా ఉంది. అంటే సెట్ ఆపరేషన్స్లో యూనియన్ ఆల్ అండ్ అలాగే ఇంటర్సెక్ట్ అండ్ అలాగే మెనూ ఇవన్నీ చూసారా ఎలా వచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే మన డేటాబేస్లో ఈఆర్ మోడల్స్ అని ఉంటాయి అనమాట. ఈఆర్ మోడల్స్లో ఇంకా సబ్పార్ట్స్ అని ఉంటాయి చూడండి. ఎంటిటీ, హై లెవెల్ డేటాబేస్ మేనేజ్ అండ్ డిఫైన్స్ డేటా ఎలిమెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ అనమాట. అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ మొత్తం అంటే ఇంటిగ్రిటీ కన్సిస్టెన్సీ అనమాట. అండ్ ఈఆర్ డయాగ్రామ్స్ ఇష్యూస్ అన్ని చూసారు కదా. ఇవన్నిటికి దీనికి ఇంకా అనాలిసిస్ ఉందన్నమాట. దీనికి ఇంకా సబ్పార్ట్స్ అని ఉంటాయి. ఎంటిటీ అనమాట. అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్స్లో ఎంటిటీ ఉంది అండ్ ఎంటిటీస్ ఉంటాయి. అండ్ అలాగే అట్రిబ్యూట్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆఫ్ ఈఆర్ అండ్ ఎంటిటీ అనమాట. అండ్ అలాగే చూసారా ఈ ఎంటిటీలో కూడా ఆబ్జెక్ట్, క్లాస్, పర్సన్ అన్ని ఎంత ఈఆర్ మోడల్ అనేది చూస్తే మీకు ఎంత బాగా ఉంటుంది అనిపిస్తుంది అంటే ఎస్. ఇలా సబ్ టాపిక్ వైజ్గా మనం కానీ చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. చూసారా ఎక్కడో ఉన్న ఫైల్ తీసాను, అదేంటి డీబీఎంఎస్ అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ అలాగే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న ఇవి చూసారా, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్లో ఉన్న ఈ సబ్ పార్ట్స్ చూసారా, ఈ సబ్ పార్ట్స్కి ఇంకా సబ్ పార్ట్స్ ఇలాగా ప్రతి పాయింట్ మనం చదివితే, అంటే ఇందులో ప్రతి సపోర్ట్ మనం అలా చదివితే ఈ సబ్జెక్ట్లో ఎంత డెప్త్ మనం తీసుకోవచ్చు అంటే ఇంత డెప్త్గా మనం చదవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సెట్ ఆపరేషన్స్ నేను ఎస్క్యూఎల్ ఉందా, దీన్ని కూడా ఇలా సబ్ పార్ట్స్ ఇలా వస్తుంటే మనం ప్రతిదీ కూడా అలా కవర్ చేసుకోవచ్చు అనమాట ఈ నోట్స్లో. అలాగే నేను ఎగ్జాంపుల్కి ఇచ్చింది ఒక డీబీఎంఎస్ ఫైల్ ఇచ్చాను. ఇదే డీబీఎంఎస్ ఫైల్ని దీన్ని చూసారా ఎంత ఇలాగ విడదీసి చదివితే మనకి ఎంత ఈజీగా చదవాలనిపిస్తుంది. దాంతోపాటు ఏదైనా మన నెక్స్ట్ ఫైల్ ఏది ఇచ్చినా మనకి అలాగే అది నోట్స్ అనేది ప్రతి దానికి ఏ ఫైల్కైనా అది అలాగే నోట్స్ ఇస్తుంది అనమాట. అంటే నువ్వు ఏ ఫైల్ ఇవ్వో అది ఇలాగా నీకు దీన్ని మైండ్ మ్యాప్స్ అంటారు అనమాట. ఇలాంటి మైండ్ మ్యాప్స్ గా నీ నోట్స్ ని క్రియేట్ చేసి ఇలా మైండ్ మ్యాప్స్ లాగా ఇస్తుంది అనమాట. ఇలా మైండ్ మ్యాప్స్ లాగా ఇస్తే మనం అంటే కొంచెం అట్రాక్టివ్గా చదువుకుంటాం అన్నమాట. ఒక పాయింట్ అయిన తర్వాత ఇంకో పాయింట్ నువ్వు అలా కానీ చదివితే ఎప్పటికైనా నీకు అలా గుర్తుంటుంది. అండ్ అలాగే నువ్వు అలాగే ఒక పారా వైజ్ అలా చదువుకుని వెళ్ళావు అనుకో, నీకు అసలు థింకింగ్ ఏం రాదనమాట. దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఉందన్నమాట, ఈఆర్ మోడల్స్ అనమాట. ఈఆర్ మోడల్ అని ఉంది. దీంతో పాటు నీకు ఇక్కడ ఏమంటే ఇది ఉంది కదా, ఇదేదో ఒక సంథింగ్ ఇదంతా ఇచ్చారు కదా, ఓన్లీ నువ్వు దీన్ని ఎస్ ఇలా సబ్ టాపిక్ వైజ్గా మనం కానీ చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. చూసారా ఎక్కడో ఉన్న ఫైల్ తీసాను, అదేంటి డీబీఎంఎస్ అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ అలాగే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న ఇవి చూసారా, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్లో ఉన్న ఈ సబ్ పార్ట్స్ చూసారా, ఈ సబ్ పార్ట్స్కి ఇంకా సబ్ పార్ట్స్ ఇలాగా ప్రతి పాయింట్ మనం చదివితే, అంటే ఇందులో ప్రతి సపోర్ట్ మనం అలా చదివితే ఈ సబ్జెక్ట్లో ఎంత డెప్త్ మనం తీసుకోవచ్చు అంటే ఇంత డెప్త్గా మనం చదవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సెట్ ఆపరేషన్స్ నేను ఎస్క్యూఎల్ ఉందా, దీన్ని కూడా ఇలా సబ్ పార్ట్స్ ఇలా వస్తుంటే మనం ప్రతిదీ కూడా అలా కవర్ చేసుకోవచ్చు అనమాట ఈ నోట్స్లో. అలాగే నేను ఎగ్జాంపుల్కి ఇచ్చింది ఒక డీబీఎంఎస్ ఫైల్ ఇచ్చాను. ఇదే డీబీఎంఎస్ ఫైల్. అండ్ అలాగే మనం ఎట్ ఏ టైం ఇక్కడ ఉన్నారు కదా, ఇలాంటి ఎట్ ఏ టైం మనం 2 ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అండ్ అలాగే ఇందులో ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో, ఇందులో ఇంపోర్ట్ చేసుకున్న 2 ఫైల్స్ ఇక్కడ వస్తాయి అనమాట. 2 ఫైల్స్ డిఫరెన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 టెక్స్ట్ బుక్లు పెట్టావు అనుకో, అంటే నీకు ఇక్కడ ఈ 2 టెక్స్ట్ బుక్లు ఇక్కడ కంపారిజన్ చేసి అప్పుడు ఏం చేస్తా అంటే నీకు నచ్చినట్టు అక్కడ నువ్వు మ్యాటర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్పుడు నీకు 2 స్లైడ్ ఇలాంటి చార్ట్స్ అనేవి 2 వస్తాయి అనమాట. ఇలాంటి మైండ్ మ్యాప్స్ కూడా నీకు 2 వస్తాయి అనమాట. అలాంటప్పుడు నువ్వు 2 బుక్స్ని కంపేర్ చేసుకొని కూడా నువ్వు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఇలాగా మనకి బుక్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉందనుకో, ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ అలాగే నేను ఏదో ఫైల్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఇంపోర్ట్ చేస్తుంటే ఇక్కడ సంథింగ్ ఏ ఫైల్ అయినా నువ్వు ఎక్స్ట్రా ఫైల్ ఏదైనా తీసుకో.
1 సెకండ్ వెయిట్. సిపిసి ల్యాబ్ మాన్యువల్ అని ఉంది కదా, ఇదేదో సంథింగ్ నాకు కూడా తెలియదు. ఇది కూడా దీన్ని కూడా ఇలా ఇన్పుట్ చేస్తున్నాను. రెండు ఇన్పుట్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 dBms అనుకో. ఇది 2 dBms అనుకో. చూసావా, ఆ లోపల ఉన్నది అందులో ఓన్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఆ ఫైల్లో అందులో ఓన్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రోగ్రామ్స్లో ఉన్న ఇది చూసావా, దీనికి నాకు స్పెషల్గా ఇప్పుడు మైండ్ మ్యాప్ కావాలి. ఇప్పుడు నాకు మైండ్ మ్యాప్ కావాలంటే ఇప్పుడు తీస్తాను చూడు. దీనికి ఇప్పుడు మైండ్ మ్యాప్ కావాలి. దేనికి? ఈ సిపిసికి. నీకు అర్థమైందా? ఇప్పుడు మైండ్ మ్యాప్ కావాలంటే దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మైండ్ మ్యాప్ జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడు జనరేట్ అవుతుంది. ఇలాగా అంటే నేను ఈ సిపిసి అనేది రెండు నేను కంపేర్ ఇది ఒకవేళ ఇది డిబిఎంఎస్ టెక్స్ట్ బుక్ అనుకో, ఇది కూడా డిబిఎంఎస్ టెక్స్ట్ బుక్ అనుకో. ఈ 2 డిబిఎంఎస్కి నేను కంపేర్ చేస్తున్నాను. ఈ 2 ఫైల్స్కి కంపేర్ చేస్తుంటే ఇందులో మ్యాటర్ చాలా బాగుంది, ఇందులో మ్యాటర్ కూడా కొంచెం బాగాలేదు అనుకోండి. అప్పుడు మనం ఈ 2 మెటీరియల్ కంపేర్ చేసుకొని కూడా ఇలా కంపారిజన్ చేసుకొని కూడా మనం చదువుకోవచ్చు అనమాట. అలాగే ఈ టూల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే చూసారా, ఇక్కడ ఏఐ ఆడియో కూడా జనరేట్ అయిపోయింది అనమాట. ఏఐ ఆడియో అంటే ఈ ఆడియో యూస్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే చూసారా, ఇలా కంపేర్ చేసుకొని కూడా మనం చదువుకోవచ్చు అనమాట. ఇది ఇలాగా చదివితే ప్రతి పాయింట్ అనేది మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ గురించి అన్నాను కదా, ఆ యూట్యూబ్ మీద ఏమీ లేదు. ఆ యూట్యూబ్ అంటే మీరు ఆ లింక్ ఆల్రెడీ కాపీ చేసుకొని సంథింగ్ ఆ యూట్యూబ్ వీడియోని కింద ఫార్వర్డ్ చేసుకోండి అనమాట. కాపీ చేసుకొని క్రియేట్ నౌ ఉంది కదా, ఈ క్రియేట్ న్యూ దగ్గర కానీ అండ్ అలాగే క్రియేట్ న్యూ నోట్బుక్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి అనమాట. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే అడుగుతుంది అనమాట. ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద మీరు ఇక్కడ నుంచి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్పెక్ట్ నొక్కండి. ఇన్స్పెక్ట్ నొక్కిన వెంటనే అది మీకు లోడ్ చేసుకొని ఒక వీడియోని లోడ్ చేసుకుంటారు అనమాట. ఆ వీడియోలో ఏముందంటే ఏ యానిమేటెడ్ స్టూడియో అనమాట అండ్ క్రాఫ్టింగ్ కార్టూన్ వీడియోస్ ఫర్ ఫ్రీ అనమాట. ఇంత ఫ్రీగా కార్టూన్ వీడియోస్ ఎలా తయారు చేసుకోవచ్చు విత్ ఏఐ అనేసి ఆ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ అనమాట. ఆ కంటెంట్ మొత్తం ఇదిగోండి, హౌ టు మేక్ 3D యానిమేషన్ స్టూడియో ఫర్ ఫ్రీ విత్ ఏఐ అనమాట. మొత్తానికి ఆ మ్యాటర్ అనమాట. ఆ వీడియోని మీరు ఎలాగా ఆ వీడియోని మొత్తం మైండ్ మ్యాప్స్ కావాలన్నమాట. అంటే దానికి ఉన్న ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ఈ వీడియో అనమాట. అది ఒక ఫ్యూ సెకండ్స్లో అది ఒక లోడ్ అయ్యి మీకు ఒక మైండ్ మ్యాప్ అనేది ఇస్తుంది అనమాట. అది ఆల్రెడీ ఇచ్చేసింది. అండ్ అలాగే బ్రీఫ్ నోట్స్, ఆ వీడియో పై నీకు బ్రీఫ్ నోట్స్ కావాలనుకో, ఇది ఒక బ్రీఫ్ స్టడీ గైడ్ కావాలంటే సరే, అండ్ అలాగే బ్రీఫింగ్ డాక్యుమెంట్ కావాలంటే దాని మీద క్వశ్చన్స్ రెడీ చేయాలని మీకు ముందు చెప్పాను కదా, మీరు ఏదైనా టైం లైన్ కావాలంటే ఏదైనా ఇచ్చేస్తాను అనమాట. అండ్ అలాగే బ్రీఫింగ్ డాక్యుమెంట్ అనుకో, ప్రెస్ చేయండి, అది కూడా టైం తీసుకుని వెంటనే ఇచ్చేస్తాను అనమాట. దీనికి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ కూడా మీకు దీని మీద ప్రెస్ చేస్తే ఇచ్చేస్తాను అనమాట. అండ్ అలాగే దీనికోసం మీరు ఏదైనా ఆడియో ఓవర్ వ్యూ అనమాట, ఇది దీన్ని అడిగినా సరే ఇది కూడా ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడే చెప్పాను కదా పోడ్కాస్ట్ అనమాట, ఇప్పుడే చెప్పాను కదా దానికోసం. అంటే పోస్ట్ కాస్ట్ అంటే ఇద్దరు సంభాషణ మధ్యలో నువ్వు మధ్యకి వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చు కూడా, దాంతో నువ్వు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు అనమాట. చూడండి, దీనికి ఆల్రెడీ మైండ్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసిందో ఒకసారి చూడండి. ఇంతే మైండ్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేసిందంటే చూడండి. అండ్ అలాగే ఇదిగోండి, కార్టూన్ 3D యానిమేటెడ్ స్టోరీస్ విత్ ఏఐ ఫ్రీ అని ఉందన్నమాట. ఇది క్లోజ్ చేసామంటే ఇదంతా ఇది వస్తుంది అనమాట. దీని తర్వాత దీన్ని ఎలా క్లిక్ చేసామంటే ఇది వస్తుంది అనమాట. దీని తర్వాత బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే రైటింగ్ ఏ స్టోరీ విత్ ChatGPT అంట. అండ్ టెక్స్ట్ టు ఇమేజ్ అనమాట. టెక్స్ట్ నుంచి ఇమేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఒక ఇమేజ్ వస్తుంది. టెక్స్ట్ నుంచి ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అది అలాగే ఇది అనమాట. అండ్ ఇమేజ్ టు వీడియో అనమాట. మనం ఒక ఇమేజ్ ఇచ్చి దాని వీడియోలో కన్వర్ట్ చేయాలంటే సంథింగ్ ఓల్డ్ వస్తాయి కదా, VO3 వచ్చింది దీనికి. అండ్ అలాగే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎవెన్ ల్యాబ్స్ కూడా వచ్చింది అనమాట. అండ్ అలాగే చాలా హెయిలో అనమాట. హెయిలో.ai యూస్ చేసుకొని మనం ఈజీగా వీడియో జనరేట్ చేయొచ్చు. అండ్ అలాగే పిక్లోమెన్ ఉన్నది అదొక AI టూల్ అనమాట. పిక్లోమెన్ కూడా అదొక ఇమేజ్ని జనరేట్ చేస్తవచ్చు అనమాట. నచ్చిన 3D ఇమేజ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు అండి అనమాట. అండ్ అలాగే CapCut వీడియో ఎడిటింగ్ యూస్ చేసుకొని చేస్తారు టోటల్గా వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకొని. అండ్ అలాగే ఎగ్జాంపుల్ స్టోరీ క్యారెక్టర్ అనేది ఉండదు అనమాట. చూడండి, దీనికి ఈ సైడ్ హెడ్డింగ్స్ చూసారా, ఆ యూట్యూబ్ నుంచి కూడా మీరు ఇచ్చిన యూట్యూబ్ వీడియో నుంచి కూడా ఇది ఏకంగా జనరేట్ చేసేస్తుంది. అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ AI టూల్. అండ్ అలాగే Do subscribe channel at Lokesh Tech Tech. Press bell icon to get notification when I post a post.